అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైఎస్ జగన్ కు ఏపీ హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ను పోలీసులు విచారించకుండా న్యాయస్థానం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు ఏజీ 2 వారాల గడువు కోరగా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల పర్యటనకు వైఎస్ జగన్ వెళ్తుండగా వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తు మృతి చెందాడు. జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య మృతి చెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ జగన్తో పాటు పలువురు నేతలు క్వాష్ పిటిషన్లు వేశారు. వాటన్నింటినీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈ రోజు కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. పల్నాడులో ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలెం నియోజకవర్గంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక విగ్రహ ఆవిష్కరణకి వెళ్లే నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రోడ్డు అమ్మడి కూడా తరలివచ్చిన పరిస్థితులు చూస్తానో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్ కింద సింగయ్య అనే వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కార్యకర్త పైన మరణించిన విషయం అయితే మనం చూస్తాను. దానికి సంబంధించిన విషయాలు కూడా అన్ని సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున రద్దు చేయడంతో అది ఒక సెన్సేషనల్ గా మారిన విషయంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ 2 రకాలైనటువంటి బెనిఫిట్స్ చూపించింది. 18వ తేదీ ఏదైతే ఒక సింగయ్య అనే వ్యక్తి ఆ కార్యకర్త పడ్డారో తర్వాత ఎస్పీ గుంటూరు జిల్లా ఎస్పీ అయితే ఒక ప్రకటన అయితే ఇవ్వడం చూస్తాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి సింగయ్య కార్యకర్త మరణించాడని చెప్పేసి కూడా మొదటగా అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం చూస్తాను. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత లేదు, ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఏదైతే సాక్షాత్తు అక్కడ ఆ వీడియోలో అయితే స్పష్టంగా అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసు వాళ్ళు అయితే ఇదే ఒరిజినల్ ఆధారం అంటూ కూడా దాన్ని ధృవీకరిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ డ్రైవర్ తో పాటు డ్రైవర్ ని A1 గా చేరుస్తూ జగన్మోహన్ రెడ్డిని A2 గా చేరుస్తూ అదే విధంగా కారులో ప్రయాణిస్తున్నటువంటి వైవి సుబ్బారెడ్డిని A3 గా, అదే విధంగా తను ఒక PA గా ఉన్నటువంటి నాగేశ్వర రెడ్డిని A4 గా, అదే విధంగా మాజీ మంత్రి పేర్ని నానితో పాటు విడుదల రజని వీరి మొత్తం పైన కూడా 6 పైన కూడా కేసులు అయితే నమోదు చేయడం చూస్తాను. మొదటి నుంచి కూడా ఈ కేసులో మా ప్రమేయం లేదు, ఎవరైతే మేము కారులో ఉన్నాము ఆ కారులో ఉన్న వారిపైన కూడా ఏ విధంగా కేసులు కడతారు, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని చెప్పేసి కూడా వైఎస్ఆర్ శ్రేణులు మొదటి నుంచి కూడా దీనిపైన కొన్ని అనుమానాలకు వ్యక్తం చేయడం చూస్తారన్నాం. అటకేలకు ఏదైతే ఈ జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనపై అయితే మా జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ అంటే విడుదల రజని, మాజీ మంత్రి పేర్ని నాని వీరంతా కూడా స్క్వాష్ పిటిషన్ హైకోర్టులో నమోదు చేయటం అయితే చూస్తాను. మాకు ఆ జరిగినటువంటి ప్రమాదానికి ఎటువంటి ప్రమేయం లేదు, ఇది కేవలం ప్రభుత్వం కక్షపూరితంగా మాత్రమే మా పైన కేసులు నమోదు చేసింది, దీన్ని స్క్వాష్ చేయాలంటూ కూడా స్క్వాష్ పిటిషన్ అయితే చూస్తాను. కోర్టు ఎట్టకేలకు ఈ రోజు అయితే వాటిని విచారణకు స్వీకరించింది. ఈ రోజు వాదనలు విన్నటువంటి ఉన్నత న్యాయస్థానం అయితే ఈ రోజు అయితే జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ సిపిలో ఎవరైతే స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారో వీరందరికీ భారీ ఊరటనిచ్చే తీర్పు అయితే ఇచ్చింది. తదుపరి విచారణ మొత్తాన్ని కూడా దీనిపైన స్టే విధిస్తూ తదుపరి విచారణ కూడా చేయడానికి వీలు లేదు ఈ కేసు పైన అని చెప్పేసి కూడా దీనిపైన స్టే విధిస్తూ 2 వారాల యొక్క దీన్ని వాయిదా కూడా వేయటం అయితే చూస్తాను. ఏదైతే అడ్వకేట్ జనరల్ అయితే తన వాదనలు వినిపిస్తూ ఎట్టి బస్సులో దీనిపైన స్టే ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి కూడా తన వాదనలు వినిపించారు. కానీ ఎట్టకేలకు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అదే ఏదైతే వైసీపీ తరఫున వాదించినటువంటి అడ్వకేట్స్ వైపే మొగ్గు చూపినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ 6 కూడా దీనిపైన స్టే విధిస్తూ తర్వాత తుది విచారణ మేము 2 వారాల తర్వాత వింటాము. అప్పటి వరకు మీరు దీనికి సంబంధించినవన్నీ కూడా ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇక దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఏదైతే ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్తున్నారో వారందరూ కూడా ఆ రోజు 2 వారాల తర్వాత సబ్మిట్ చేయాలంటూ కూడా ఈ రోజు న్యాయస్థానం అయితే తీర్పునివ్వడం అయితే మనం చూస్తాను. ఈ యొక్క తీర్పును చూసుకున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పెద్ద అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.